తెలంగాణలో సొంత పార్టీ పెట్టి ధర్నాలు నిరసనలు చేసిన షర్మిల మేడం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసి ఆంధ్రాలో ఆ పార్టీ పగ్గాలు పట్టుకున్న మేడం జర జోష్ పెంచి జిల్లాలన్నీ తిరిగే పని పెట్టుకున్నది కదా. ఇక దాని కొరకు మేడం ఆంధ్ర ఆర్టీసీని నమ్ముకున్నదులా. అగో ఏందక్క గట్లంటావు? షర్మిల మేడంకు ఏం తక్కువైందని ఆర్టీసీ బస్ ఎక్కుతుంది అని అంటారా ఎట్లా? అయితే చూడుర్రి మీరే. అగో నిజంగానే షర్మిల మేడమే. మరి ఎందుకు కావచ్చు గిట్లా ఆర్టీసీ బస్ ఎక్కింది? మరి మేడం కార్లో పోసే డీజిల్ పెట్రోల్ రేట్లు పిరమైనయని గిట్లా బస్ ఎక్కింది కావచ్చు అనుకుంటే అంత లేకుండా అయితే మేడం లేదు. కొంపదీసి నిరసన గిట్లా చెప్తుందంటే ఈ మధ్యలో రేట్లు కూడా మళ్ళా పెరగలేదు. ఇక ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీకి షర్మిల మేడం ను పెద్దను చేసినాక గిట్లా బస్సుల పట్టుకొని ఎందుకు తిరుగుతుంది అని ఆగం పరేషాన్ కాకుర్రి. అసలు ముచ్చట ఇనుర్రిగా. అయితే మొన్ననే ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ పగ్గాలు పట్టుకున్న మేడము ఇన్ని దినాలు కాంగ్రెస్ పార్టీలో ఉండి కూడా బయటికి కనపడకుండా ఉన్న క్యాడర్ ను కలిసి అట్లనే అక్కడి జనాలను కూడా ఒకసారి పలకరించి ఎట్లున్నది జగన్ రెడ్డి పాలన అని తెలుసుకునేందుకు జిల్లాల పర్యటన పేరుతోని అన్ని ఊర్లు తిరిగే పని ముంగటేసుకొని ఇట్లా మొదటి రోజు పలాస పోయే దారిల ఆర్టీసీ బస్సు కండ్ల పడితే ఆపి లెక్కి చుట్టుపక్కల కూర్చున్న ప్రయాణికులతోని మాట్లాడుకుంటా వాళ్ళ సాధక బాధలు అరుచుకున్నది మేడం. ఇక ఇది ఇట్లుంటే మొన్న విశాఖల అధికార వైసీపీ పార్టీ సీనియర్ నాయకుడు వైవి సుబ్బారెడ్డి సారు మేడం గురించి మాట్లాడుకుంటా పక్క రాష్ట్రం నుంచి వచ్చిన వ్యక్తి రాష్ట్ర అభివృద్ధి గురించి షర్మిలకు ఏం తెలుసు, మాతో పాటు వస్తే రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిని చూపిస్తాము, వైఎస్ఆర్ కు నిజమైన వారసులు ఎవరో తొందరలోనే ప్రజలే నిర్ణయిస్తారని గట్టిగానే అరుచుకున్నాడు సారు. ఇక దానికి మీరేమంటారు మేడం అని షర్మిల మేడం అడిగితే ఇగో గిట్లా చెప్పుకొచ్చింది. నేను జగన్ రెడ్డి గారు అనడము వాళ్ళకు నచ్చలేదు. సరే, మీకు జగన్ రెడ్డి గారు అని నేను అనడం మీకు నచ్చకపోతే ఇప్పటి నుంచి జగనన్న గారు అనే అన్నాం, నాకేం అభ్యంతరం లేదు. కానీ వైవి సుబ్బారెడ్డి గారు వాళ్ళు చేసిన డెవలప్మెంట్ ని చూపిస్తామన్నారు. సరే సార్, మీరు చేసిన డెవలప్మెంట్ ని చూపించండి, మేమంతా సిద్ధంగా ఉన్నాం చూడడానికి. డే టు టైం మీరు చెప్పినా సరే, మమ్మల్ని చెప్పమన్నా సరే, మీరు చేసిన అభివృద్ధి ఏమిటో చూపించండి. మేమే కాదు, మీడియా వాళ్ళు కూడా వస్తారు, మేధావులు కూడా వస్తారు, ప్రతిపక్ష పార్టీలు కూడా వస్తాయి. మా అందరికీ చూపించండి. మేమందరం కూడా మీరు చేసిన అభివృద్ధి ఏమిటి, మీరు కట్టిన రాజధాని ఎక్కడ, మీరు నడుపుతున్న పెట్రోల్ ఎక్కడ, మీరు కట్టిన పోలవరం ఎక్కడ, మీరు చేసిన డెవలప్మెంట్ కూడా ఆంధ్రప్రదేశ్ లో అందరూ కళ్ళల్లో ఒత్తులు వేసుకొని చూస్తున్నాము, చూపించండి. డేట్ మీరు చెప్పినా సరే, టైం మీరు చెప్పినా సరే, నన్ను చెప్పమన్నా సరే, రెడీ. అబ్బో, మేడం వాళ్ళ అన్న జగన్ రెడ్డి సారే కాదుల్లో, మేడం కూడా బాలయ్య బాబు ఫ్యానే ఉన్నట్టున్నది పోర్రి. లేకపోతే బాలయ్య బాబు డైలాగ్ ను ఎక్కడ ఎప్పుడు ఎట్లా వాడాలనో మాత్రం మేడంకు మస్తు తెలుసుల్లా. అందుకే గిట్లా డే టు టైము మీరు చెప్పినా మమ్మల్ని చెప్పమన్నా సరే, ఎక్కడ అభివృద్ధి చేసి రోజు చూపించండి, నేను మీడియాని తీసుకొస్తా అని నవ్వుకుంటూనే వేసింది మేడం అని. ఇన్ని రోజులు కాంగ్రెస్ పార్టీ మీద అభిమానం ఉన్నా గానీ చెప్పకుండా దాచుకుంది అని కాంగ్రెస్ కార్యకర్తలు ఒకటే అనుకుంటుర్రట.